ధర్మకళా వాహిని టీం ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం చాలా సందర్భాల్లో దేవాలయాల అంటే పురాతన దేవాలయాల విషయానికి వచ్చేసరికి వాటిని పట్టించుకోవడానికి ఎవరు ఉండరు. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా దానిపై నుంచి ఎటువంటి ఆదాయం ఎవరికి ఉండదు కాబట్టి దాన్ని పట్టించుకోవడం చాలా కష్టం. అటువంటి పురాతన దేవాలయాల వైభవాలు తిరిగి రావాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చాలా గట్టిగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈరోజు యువతే అండి, భారత భాగ్య విధాతే వీళ్ళందరూ కూడా. ఒకసారి గట్టిగా చప్పట్లు. మన దేవాలయాలను మనం కాపాడుకుందాం. దాని ద్వారా ఒక రూపాయి వీళ్ళెవరికి కూడా రాదు. వీరు చాలా బిజీగా ఉంటారు, చదువుకుంటారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. కొంచెం గట్టిగా కొట్టొచ్చు చప్పట్లు, మన కోసం చేస్తున్నారు పని వాళ్ళు. అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై